ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం బొప్పొడిలో ప్రజాగలం పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుందన్న విషయాలను వెల్లడించనున్నారు. అయితే పొత్తు ఖరారైన తర్వాత మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా తొలిసారి సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బొప్పుడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 225 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ కు కేటాయించారు. 75 ఎకరాల్లో సభా వేదికతో పాటు విఐపీలు, ప్రజలకు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వైపు అత్యంత ప్రముఖుల కోసం గ్రీన్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం మొత్తం 7 హెలిప్యాడ్లను నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ముప్పుడి వద్ద ఏర్పాటు చేస్తున్న జనగలం సభలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. వారితో పాటు సభా వేదికపై 3 పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పార్టీ నుంచి 10 మంది చొప్పున వేదికపై కూర్చోనున్నారు. మరోవైపు ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద మొత్తంలో 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో విస్తృత ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు.